నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు చొరబడితే వెంటాడతాం, తీరం మనదే వేట మనదేనని తేల్చి చెప్పిన సీఎం. త్వరలో రాష్ట్రంలో 1000 మినీ మార్టులు, బయట ధరల కంటే తక్కువకే పప్పులు విక్రయమన్న మనోహర్. రేపటి నుంచి 26 వరకు రాష్ట్రంలో మరింత సెగలు, పురా నగరపాలికలకు హై అలర్ట్. వీధి కుక్కల్ని తరలించాల్సిందేనన్న సుప్రీంకోర్టు, పసిపిల్లలపై దాడులను విస్మరించలేమని స్పష్టీకరణ. భారత్ నార్డిక్ బంధాలు పుంజుకుంటున్నాయన్న ప్రధాని, వాణిజ్య ఒప్పందాలు కొత్త శకానికి నాంది అని వెల్లడి. భారత్లో ఆర్థిక తుఫాను రాబోతోందన్న రాహుల్, ఎవరూ అడ్డుకోలేనంత తీవ్రంగా ఉంటుందని జోస్యం. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ మత్స్యకారుల సేవలో కార్యక్రమం వేదికగా సీఎం చంద్రబాబు గర్జించారు. పొరుగు రాష్ట్రాల వారు చొరబడితే వెంటాడుతామని హెచ్చరించారు. సీవీడ్ కల్చర్తో పాటు మత్స్యకారుల పిల్లలకు నైపుణ్యాలు నేర్పి ఆదాయం పెంచేలా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేపలకు గిరాకీ సృష్టించి మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరిస్తారని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికగా జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రెండో విడతలో 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున 262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు సముద్ర తీరంలో ఇతరుల చొరబాట్లపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బయటివారెవరినీ రానిచ్చే పరిస్థితి ఉండదని తెగేసి చెప్పారు. మన సరిహద్దుల వరకు ఎన్ని చేపలుంటే అన్నీ పట్టుకోవచ్చని మత్స్యకారుల్లో భరోసా నింపారు. చేపల వేట కోసం 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్ కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. మత్స్యకారుల సాహసానికి సముద్రమే వేదికన్న చంద్రబాబు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పైన, సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పైన దుష్ప్రచారాలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. జువ్వలదిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్నె షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఇది మీకోసం నిర్మించింది. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు. ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. చేపలు ఎక్కువగా తినాలని పిలుపునిచ్చిన సీఎం మత్స్య సంపద మార్కెటింగ్ కు తాను మేనేజర్ గా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. చేపలు మంచి ఆహారం. ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్. అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే
గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్య కాలంలో రైస్ తినడం మానేశా, ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్ గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తాయని, మంచి ప్రభుత్వానికి అంతా అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. మత్స్యకారులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. మత్స్యకారుల సేవలో భాగంగా వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను లోకేష్ తన ఇంటికి ఆహ్వానించారు. వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తున్నందుకు మత్స్యకారులు దాదాపు 100 బోట్లలో వచ్చి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కంపెనీలు తీసుకొస్తున్నామని తెలిపారు. మీ పట్టుదల అందరూ అనుకుంటే ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడో ఫోన్ చేసి ఎవరు రమ్మని చెప్పలా, కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. ఎవడు ఆపరు, ఇది మనీలే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనీలే. మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుంటాయి. ఏమున్నా రాండి, హాయిగా కూర్చుందాం. నేను ఒకవేళ అటు ఇటు పరిగెడతా ఉంటే ఎవరొకరు ఉంటారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టీం ఉంటుంది. నేను మరవలేంది మీ పట్టుదల. అబ్బా మామూలు మొండి కాదు మీరు. నేను చూసా కదా కావల్లో, ఇప్పుడు జోలెదిండేలో అక్కడ డిఫెన్స్ కంపెనీకి వచ్చినాం. ఊరోళ్ళందరూ ఒక తీర్మానం చేశారు, ఎవడన్నా కానీ ఫంక్షన్కి వెళ్తే తోలు తీస్తామని. ఆశ్చర్యపోయా. అంటే పట్టుదల ఒక్కసారి అనుకుంటే ఊరంతా ఒక మాట మీద నిలబడుతుంది. అది మీ దగ్గర మేము నేర్చుకోవాలి రాబాయ్. కంపెనీ కూడా ఈ సంవత్సరం ఆఖరి లోపల పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే తమిళలో వస్తున్నారు, మన ప్రాంతంలోకి వచ్చి వేటకు వస్తున్నారు, అది ఆపాలని. తగ్గేదే లేదు. ఇదే పట్టుదల ఉండండి, మీకు అండగా నిలబడే బాధ్యత మాది. రాష్ట్రంలో ప్రజలకు నిత్యావసరాలు తక్కువ ధరలకే అందించేలా రాబోయే రోజుల్లో 1000 మినీ మార్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మతో మనోహర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. కానీ మనకి ప్రత్యేకంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్ళే సరఫరా చేసేటట్టు నాణ్యమైన సరుకుని సరైన ధరలకి, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆర్గానిక్గా గ్రో అయిన మిల్లెట్స్ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక కార్యాచరణ అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన అరకు కాఫీ గురించి కూడా ప్రస్తావిస్తే, అంటే దేశవ్యాప్తంగా ఉన్న మన భద్రతా సిబ్బంది, మన ఆర్మీ కోసం మిలిటరీ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిలిటరీ క్యాంటీన్స్లో ఇమీడియట్గా అరకు కాఫీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టేటట్టు, దానికి మన గిరిజన కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళు ఈ సరుకుల్ని తీసుకుని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం అనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. సో ఇదొక ఫస్ట్ టైం దేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు చివరి దశకు వచ్చింది. తాజాగా 919.13 కోట్లు చెల్లించినట్లు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ చక్రధర బాబు తెలిపారు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు నివేదించారు. ట్రై పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో బకాయిల కోసం 782 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, ఆసుపత్రుల యాజమాన్యాలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం సంబంధిత ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 6,475 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వాణిజ్య ఒప్పందాలు కొత్త శకానికి నాంది పలుకుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నార్డిక్ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భాగస్వామి అని గుర్తు చేశారు. నార్వేలో పర్యటిస్తున్న ప్రధాని భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో సాంకేతికత, ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, స్థిరత్వం, బ్లూ ఎకానమీ, రక్షణ, అంతరిక్షం, ఆర్కిటిక్ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ నార్వేతో భారత్ బంధాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఉమ్మడి విజన్ ఆధారంగా బంధాలు మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు. అంతకుముందు ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానులతో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. నార్వే పర్యటన తర్వాత ప్రధాని మోదీ చివరగా ఇటలీకి పయనమవుతారు. 8 वर्ष पहले हमने नॉर्डिक देशों के साथ अपने संबंधों को ऊर्जा और गति देने के लिए इस फॉर्मेट का गठन किया. फ्रेंड्स, मुझे बहुत खुशी है कि पिछले कुछ वर्षों में हमने अपने संबंधों में विशेष प्रगति की है. 10 वर्षों में हमारा बायलैटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले 1 दशक में नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 2026 బ్రిక్స్ సదస్సు కోసం సెప్టెంబర్ 12, 13 తేదీల్లో పుతిన్ ఢిల్లీలో పర్యటించనున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఏడాదిలోగా పుతిన్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్లో పుతిన్ 23వ భారత్ రష్యా వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఈసారి బ్రిక్స్ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశ బ్రిక్స్ సదస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ హాజరయ్యారు. భారత్లో ఎవరూ అడ్డుకోలేనటువంటి తీవ్రమైన ఆర్థిక తుపాను రాబోతోందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానాలు విఫలమవుతున్నాయని, ఆ తర్వాత వాటిల్లే భారీ నష్టాన్ని సామాన్యుడు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాయ్బరేలీలో ఓ సభలో పాల్గొన్న రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టారు. శ్రామిక వర్గాన్ని నష్టపరిచి బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించారని దుయ్యబట్టారు. పౌరులను విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమని కోరుతున్న ప్రధాని తాను మాత్రం తరచూ విదేశాలకు వెళ్తున్నారని విమర్శించారు. సమస్య పెట్రోల్, విద్యుత్ వాహనాలతో కాదని అది ద్రవ్యోల్బణంతో అని ప్రధాని అర్థం చేసుకోవాలని సూచించారు. వెంటనే చర్యలు తీసుకుని దేశాన్ని రక్షించాలని కోరారు. जबरदस्त आर्थिक तूफान आने वाला है, इसको कोई रोक नहीं सकता. और ऐसा आर्थिक तूफान आने वाला है जो आपने और हमने पहले जिंदगी में कभी नहीं देखा. और चोट किसको लगेगी? अंबानी अदानी को नहीं लगेगी. वो अपने महलों में बैठे रहेंगे, उनके महलों में चारों ओर सिक्योरिटी होगी. चोट लगेगी हिंदुस्तान के किसान को, हिंदुस्तान के मजदूर को, हिंदुस्तान के युवाओं को, हिंदुस्तान के जो छोटे व्यापारी हैं, जो छोटी इंडस्ट्री है, जो रोजगार देती है, उनको. अब हम कह रहे हैं, महीनों से मैं कह रहा हूं कि आर्थिक तूफान आ रहा है, आप तैयारी कीजिए, क्योंकि लोगों को जबरदस्त चोट लगने जा रही है. पेट्रोल के दाम बढ़ने जा रहे हैं, महंगाई आसमान की ओर जाएगी. और वो कहते हैं राहुल गांधी को कोई समझ नहीं. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని మాజీ సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమైన స్టాలిన్ డీఎంకే ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఓటమి తాత్కాలికమేనన్నారు. తమిళనాడులో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పారు. గతంలో డీఎంకే ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకుని తిరిగి పుంజుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళ రాజకీయాల్లో ఉదయించే సూర్యుడు ఎప్పటికీ అస్తమించరన్న స్టాలిన్ డీఎంకే మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి మే 21న రీపోలింగ్ జరగనున్న తరుణంలో టీఎంసీ అభ్యర్థి జహాంగీర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి ఫాల్తా నియోజకవర్గానికి కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, ఆ పరిణామాలు చూశాకే వైదొలుగుతున్నట్లు చెప్పారు.
ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని జహాంగీర్ స్పష్టం చేశారు. మరోవైపు తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ వివరాలను బహిర్గతం చేయాలని కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. ఫాల్తా రీపోలింగ్ ముగిసే వరకు పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. ఏప్రిల్ 29న బెంగాల్ 2వ విడత పోలింగ్ సందర్భంగా ఈవీఎంల బటన్లను ట్యాంపరింగ్ చేయడంతో సహా ఎన్నికల అక్రమాల ఆరోపణలపై పోలింగ్ను ఈసీ రద్దు చేసింది. ఈ నెల 21 రీపోలింగ్, 24న ఓట్ల లెక్కింపునకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల తరలింపునకు సంబంధించి 2025 నవంబర్లో తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని మరోసారి తేల్చి చెప్పింది. కుక్కల దాడుల తీవ్రతను, ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న దాడులను ఏమాత్రం విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 7 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇదే సమయంలో తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. సరైన ప్రణాళిక, సంస్థాగత నిర్మాణం లేకుండానే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మొక్కుబడిగా కొనసాగుతున్నాయని ధర్మాసనం తప్పుపట్టింది. వీధి కుక్కల జనాభాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయ ట్రస్టులు లేదా ఇతర మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదు రూపంలోకి మార్చే మానిటైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రచారంలో ఉన్న ఊహాగానాలను కొట్టిపారేసింది. అవాస్తవమైన, తప్పుదో పట్టించే వార్తల ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆలయ గోపురాలు, తలుపులు లేదా ఇతర నిర్మాణాలపై ఉండే బంగారం దేశ వ్యూహాత్మక పసిడి నిల్వలుగా పరిగణిస్తారంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ప్రజలెవరూ ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కేంద్రం కోరింది. నిరాధారమైన ఇలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో ఎబోలా వైరస్ అనుకున్న దానికంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చాలా కేసులు వెలుగులోకి రావటం లేదని పేర్కొంది. అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు కాంగోలో 131 అనుమానిత మరణాలు, 513కు పైగా అనుమానిత కేసులు నమోదైనట్లు WHO పేర్కొంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రువాండా సహా ఇతర పొరుగు దేశాలు కాంగోతో తమ సరిహద్దులను మూసివేశాయి. ఎబోలా వైరస్కు ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఇతర మందులు ఏవైనా రక్షణ ఇవ్వగలవా అనే అంశంపై WHO అధ్యయనం చేస్తోంది. చాలా కేసులు వెలుగులోకి రాలేదని లండన్కు చెందిన MRC సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనాలిసిస్ ప్రకటించింది. బాధితుల సంఖ్య 1000కి పైగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే వారం రోజుల పాటు అన్ని పట్టణ, స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 26 వరకు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. ఎండల బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలను రక్షించడానికి, పౌర సేవలకు అంతరాయం కలగకుండా చూడటానికి వడదెబ్బ మరణాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైకులు, సోషల్ మీడియా, వార్డు సచివాలయాలు, మున్సిపల్ వాహనాలు, మీడియా, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా వడగాల్పుల హెచ్చరికలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. బస్టాండ్లు, మార్కెట్లు, కార్మికులు గుమిగూడే ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్న క్యాంటీన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. తాత్కాలిక వాటర్ కియోస్కులు, అవసరమైన చోట చల్లని నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయి పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో మున్సిపాలిటీకి సంబంధించిన బహిరంగ పనులను క్రమబద్ధీకరించాలని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా, నీటి నాణ్యత పరిశీలన నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు. అత్యవసర సేవలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.
పరిస్థితి తీవ్రతను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్లంతా క్షేత్రస్థాయి ఏర్పాట్లను రోజు స్వయంగా పర్యవేక్షించాలని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు అరాచకాలకు పాల్పడిన ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో దేశంలోనే అత్యధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయించిన విషయం మర్చిపోయి ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్రోల్, డీజిల్ ధరలు, దాని మీద రోడ్స్ వేసేసాడు, వ్యాట్ పెంచాడు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర 111 రూపాయల 50 పైసలు, విజయవాడ, వైజాగ్లో 112 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలు, కర్ణాటకలో 101 రూపాయ 94 పైసలు. మేము ఒక్క పైసా పెంచామా ఈ 2 ఇయర్స్లో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? మీరు ఈరోజు ధర్నాలు రోడ్డుకి సిగ్గుచేటయ్యా, సిగ్గుచేటు. తలెత్త ఎట్టుకొని మీరు జనంలోకి పోతున్నారు అంట. మీరు పెంచిన రేటు మీద మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దుర్మార్గాలు, వాటినన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు పార్టీని రద్దు చేయాలా? పార్వతీపురంలోని శ్రీ సినిమాస్ థియేటర్లో ఏసీ వేయలేదంటూ ప్రేక్షకులు గొడవ దిగారు. షో ప్రారంభమైన కాసేపటికే ఏసీ ఆఫ్ చేశారు. అయినా ఇంటర్వ్యూల వరకు భరించారు. తర్వాత బయటకొచ్చి థియేటర్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఏసీ పేరిట అధిక ఛార్జీలు వసూలు చేస్తూ మండు వేసవిలో ఆఫ్ చేయడం ఏంటని నిలదీశారు. సర్ది చెప్పాల్సిన థియేటర్ వాళ్ళు రివర్స్లో మాట్లాడారు. ఇష్టం ఉన్నవారు సినిమా చూడొచ్చు, లేదంటే వెళ్లిపోవచ్చంటూ దురుసుగా బదులిచ్చారు. ఆగ్రహించిన ప్రేక్షకులు టికెట్ డబ్బులు ఇస్తే వెళ్లిపోతామని తేల్చి చెప్పారు. డబ్బులు ఇచ్చేయడంతో కొందరు ఇంటికి వెళ్లిపోయారు.